శివానాయక్ అండి. యాక్చువల్గా రేపు పొద్దున్న నాకు ఎగ్జామ్ సెంటర్ విజయవాడ పడింది. హైదరాబాద్ నుంచి వస్తున్నాను. 5 years నుంచి ఇదే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. లేక ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయని చెప్పారు. సరే తప్పులు ఉన్నాయని కొంతమంది మా కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా దాంట్లో ఏం తీర్పు ఇవ్వలేదు. సరే వీళ్ళ చేతిలోకి పెట్టారు కదా, వీళ్ళ రోస్టర్ విధానం ఏది ఉందో అది క్లియర్ చేసేయండి. ఒక కమిటీ పెట్టి అది క్లియర్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ పెడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు దాంట్లో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయంటున్నారు. మేము ఎగ్జామ్ రాసిస్తాం, రేపు పొద్దున్న అది క్యాన్సిల్ చేస్తే ఎవరు దీనికి బాధ్యులు? మళ్ళీ మేము జ్యుడిషియరీ చుట్టూ తిరగాలి. ఇది 2-3 years తీసుకునేది కదా లెంత్. మేమేమంటాం అంటే ఒక కమిటీ అయ్యండి దాని మీద, రోస్టర్ విధానం మీద అసలు ఏంటి అనేది తేల్చండి. తేల్చిన తర్వాత మీరు మెయిన్స్ పెట్టండి, మేము రాస్తాం. ఇప్పుడు 3 days నుంచి అయితే మాకు ఎగ్జామ్ మీకు సానుకూలంగా ఉంది అని చెప్పేసి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. దాన్ని నమ్ముకొని ఉన్నాం. మధ్యాహ్నం వరకు అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చాయి ఇది ఇష్యూ అని చెప్పేసి. ఒక వెబ్ నోట్ కూడా సర్క్యులేషన్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి క్యాన్సిల్ అంటున్నారు, ఇది అంటున్నారు. మాకేం క్లారిటీ లేదు. మేమేమో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మధ్యాహ్నం నుంచి కూర్చొనే ఉన్నాం. ఇంకా క్లారిటీ లేదు. ఏదో ఒక క్లారిటీ ఇస్తే మేము ఏదైనా చేస్తాం. ఇప్పటికీ మేము రేపు పొద్దున ఎగ్జామ్ రాసినా మాకు వచ్చిద్దని నమ్మకం లేదు. ఎందుకంటే 3 days నుంచి అసలు ఈ ఒక్క టాపిక్ మీదే ఉన్నాం మేము. వీళ్ళేమో మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం దాన్ని పోస్ట్ పోన్ చేసి ఆ క్లియరెన్స్ ఏదో చేసేసి ఆ రోస్టర్ విధానం తప్పుల గురించి ఒక కమిటీ వేసి దాన్ని నిజ నిర్ధారణ చేసి మీరు మెయిన్స్ పెడితే మేము రాస్తాం. ఎందుకంటే ఊరికి వెళ్ళి మాక్ టెస్ట్ రాయలేం. 5 years నుంచి అశోక్ నగర్ లో ఉంటూ నెలకు 10,000 వేస్ట్ చేసి ఉన్నాం మేము. ఒకటే అడిగేది ఇప్పటికి కూడా గవర్నమెంట్ కి గానీ బోర్డుకి గానీ, తప్పులన్నీ సరిచేసేయండి, ఆ ఎగ్జామ్ పెట్టండి, రాస్తాం. తప్పులుండి మీరు ఎగ్జామ్ పెట్టినా మేము రాసినా వేస్ట్. రేపు పొద్దున కోర్టు క్యాన్సిల్ చేస్తే 2-3 years మళ్ళీ వేస్ట్. ఇప్పటికే ఏజులు అయిపోయాయి, చాలా మందికి ఏజులు అయిపోయాయి. సో నేను కోరుకునేది ఏంటంటే ఈ మిస్టేక్స్ అన్ని సరిచేసి సానుకూలంగా మళ్ళీ స్పందిస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు చెప్పినా మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టక్ అయిపోయారు. చాలా మంది హైదరాబాద్ నుంచి రావాలి, చాలా మంది వైజాగ్ అని చెప్పేసి బెంగళూరు అని ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అందరూ ఒకే చోట ఉండి చదివే ఎగ్జామ్ అయితే కాదు. ఎవరెవరో ఎక్కడ ఉన్నారు, రావాలి కదా. మీరు మధ్యాహ్నం వరకు క్యాన్సిల్ చేస్తాము, పోస్ట్పోన్ చేస్తాం అనేసి ఇప్పుడు సడన్ గా ఎగ్జామ్ అంటే వాళ్ళందరూ ఎక్కడి నుంచి రావాలి, ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఇన్ కేసు వచ్చినా ఎలా రాస్తారు? ఎవరూ ప్రిపేర్ అవ్వలేదు. 3 days నుంచి ధర్నాలోనే ఉన్నారు మా వాళ్ళు. ఆ వైజాగ్ లో అయితే ఇప్పటికీ ధర్నాలోనే ఉన్నారు పాపం. ఇప్పుడు ఎగ్జామ్ అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఒక క్లారిటీ 2 days ముందైనా మాకు క్లారిటీ ఇచ్చినా ఓకే, కానీ మీరు ఇప్పటికిప్పుడు అలా అంటే మేము చెప్పలేము కదా. సో నేను కోరుకునేది ఒకటే అండి, ఏదైతే రోస్టర్ మిస్టేక్ ఉందో అవి క్లియర్ చేసేయండి. కోర్టులో ఉన్న కేసు కూడా క్లియర్ అవ్వాలి. దాని తర్వాత మీరు మెయిన్స్ పెట్టండి, మేము రాస్తాము. మీరు అలా చేయకుండా మేము మెయిన్స్ రాసిన తర్వాత మీరు అది మళ్ళీ క్యాన్సిల్ అంటే గనక మా జీవితాలు పాడైపోతాయి. మా జీవితాన్ని నాశనం చేయకండి, ఒకటే నేను కోరుకునేది. థ్యాంక్ యూ.